హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గ్లోబల్ ఇన్సైట్స్ విత్ పృథ్వీ. రీసెంట్గా మన దేశంలో జరిగిన ఒక సైలెంట్ బట్ సూపర్ పవర్ఫుల్ ఈవెంట్ గురించి మాట్లాడాలి. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ 2025. ఈ మీటింగ్ అంటే ఒక్కసారి వినాలనిపించే గవర్నమెంట్ మీటింగ్ కాదు. ఇది ఫ్యూచర్ ఇండియాకి బ్లూ ప్రింట్ తయారు చేసే రౌండ్ టేబుల్. బట్ చెప్పండి, ఈ మీటింగ్లో జరిగిన డిస్కషన్స్ మన అందరినీ ఎలా ఇంపాక్ట్ చేస్తాయి? ఎవరు రాలేదా? ఎందుకు? అండ్ ఈజ్ దిస్ జస్ట్ పాలిటిక్స్ ఆర్ పాలసీ మేకింగ్? Stay with me because by the end of this video you will realize ee meeting lo jarigina every decision impacts your water, power bill, your job, your health and your children's future. What is Niti Ayog? Niti ante National Institution for Transforming India. It is formed in 2015. Ee institution planning commission ki successor. But planning commission versus Niti Ayog ante enta difference? Old model lo ఢిల్లీ వాళ్ళు డిసైడ్ చేస్తే అన్ని స్టేట్స్ ఫాలో అవ్వాలి. నీతి ఆయోగ్ మోడల్లో సెంట్రల్ ప్లస్ స్టేట్స్ కలిసి డెసిషన్ తీసుకుంటారు. గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ పిఎం మోడీ గారు, మెంబర్స్ లో ఆల్ చీఫ్ మినిస్టర్స్, యూనియన్ మినిస్టర్స్ అండ్ లూటెనెంట్ గవర్నర్స్ ఉంటారు. ఇక్కడ డెసిషన్స్ తీసుకునేది దేశంలో ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉండాలి, పాలసీస్లో స్టేట్స్కి ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్ పైన స్టేట్స్ ఎలా కోఆపరేట్ చేయాలి. బట్ వాట్ హ్యాపెన్ ఇన్ 2025 మీటింగ్? వికసిత్ భారత్ ఎట్ 2047 అంటే 100 ఇండిపెండెన్స్ ఇయర్కి ఇండియాని కంప్లీట్ డెవలప్డ్ నేషన్గా మార్చడం. డెవలప్డ్ కంట్రీ అంటే ఎలా? పావర్టీ లేకపోవడం, వరల్డ్ క్లాస్ హాస్పిటల్స్, స్కూల్స్, హైటెక్ ఇన్ఫ్రా, క్లీన్ ఎనర్జీ అండ్ జాబ్ రిచ్ ఎకానమీ. పిఎం మోడీ గారు 5 మేజర్ ప్రయారిటీ ఏరియాస్ని హైలైట్ చేశారు. ఫస్ట్ ఈజ్ ఆఫ్ లివింగ్ అంటే విలేజెస్లో సేఫ్ డ్రింకింగ్ వాటర్, స్ట్రాంగ్ పబ్లిక్ హెల్త్ సెంటర్స్ నుండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వరకు అప్గ్రేడ్. అండ్ హౌసింగ్ ఫర్ ఆల్ని స్పీడ్ చేయడం. సెకండ్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూస్ట్ అంటే వందే భారత్ ట్రైన్స్ని న్యూ రౌట్స్కి ఎక్స్పాండ్ చేయడం. స్మార్ట్ లాజిస్టిక్స్ పార్క్స్, న్యూ ఎయిర్పోర్ట్స్ అండ్ ఎక్స్ప్రెస్వేస్. టియర్ 2 సిటీస్ని స్మార్ట్ అర్బన్ సెంటర్స్గా డెవలప్ చేయడం. థర్డ్ ఈజ్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్. ఏఐ టూల్స్తో క్రాప్ ప్రిడిక్షన్, ఫార్మర్స్కి డైరెక్ట్ మార్కెట్ యాక్సెస్, ఎంఎస్పి పాలసీ క్లారిటీ. చాలా స్టేట్స్కి ఇది ముఖ్యం. Fourth is youth and jobs, like district level skill hubs, AI, robotics and EV jobs creation. Tier 3 cities ki Startup India ki 2.0 incentives. Fifth is green growth అంటే solar parks, wind energy and EV charging networks. Also waste to energy plants in villages. పిఎం మోడీ గారు చెప్పిన పవర్ఫుల్ లైన్ ఏంటంటే, పాలసీ పెరాలసిస్ లేకపోతే 2047లో వికసిత్ భారత్ ఒక డ్రీమ్ కాదు, అది ఒక కమిట్మెంట్.
ఇది పార్టీ పాలిటిక్స్ కాదు. ఇండియా అంటే వన్ టీమ్. ఒక్క స్టేట్ అయినా బాయ్కాట్ చేస్తే పాలసీ కోఆర్డినేషన్ బ్రేక్ అవుతుంది అండ్ దట్ ఎఫెక్ట్స్ కామన్ పబ్లిక్. నౌ లెట్స్ సీ వై ఇట్ మ్యాటర్స్ టు యూ. మీరు స్టూడెంట్ అయినా, ఎంప్లాయీ అయినా, ఫార్మర్ అయినా, ఈ మీటింగ్లో డిస్కస్ చేసిన ప్రతి డెసిషన్ మీ లైఫ్లో డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న యూత్ గురించి, ఏఐ, రోబోటిక్స్ అండ్ గ్రీన్ టెక్లో జాబ్ ఆపర్చునిటీస్, ఫార్మర్స్కి ఎంఎస్పి పాలసీ అండ్ బెటర్ క్రాప్ ఇన్సూరెన్స్ రిఫార్మ్స్, మిడిల్ క్లాస్ వాళ్ళకి హౌసింగ్, ఇన్ఫ్రా, ఫ్యూయల్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్స్ పైన ఇంపాక్ట్. మరి స్టూడెంట్స్కి న్యూ డిజిటల్ లెర్నింగ్ సెంటర్స్ అండ్ లోకల్ స్కిల్ డెవలప్మెంట్ హబ్స్. ఎగ్జాంపుల్, ఇఫ్ యువర్ టౌన్ గెట్స్ ఎ లాజిస్టిక్ పార్క్, then thousands of new jobs. And if smart urban planning vaste, traffic control and clean air. So policy is not just politics, adi meeku naaku sambandham unna development plan. So ee Niti Aayog meeting lo oka vision ochindi. Now execution mana state governments meeda ఆధారపడి ఉంది. But public awareness kuda చాలా important. మీ లోకల్ లీడర్స్ని క్వశ్చన్ చేయండి. మీ ఏరియాలో ఫిక్సెడ్ భారత్ 2047కి ఏం చేస్తున్నారు? డిజిటల్ ఇండియా పోర్టల్స్లో పార్టిసిపేట్ చేయండి. ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్ క్యాన్ క్రియేట్ డెవలప్డ్ నేషన్స్. మన భారత్ మన బాధ్యత. లెట్స్ మేక్ ఇట్ ఎ పీపుల్స్ మిషన్. జై హింద్, జై భారత్.